ఈరోజు మన టాప్ రేట్ 30,000 to 38,000 దాకా పోయింది. 30 నుంచి 38,000 దాకా టాప్ రేట్ పోయింది. ఇది మనకు ఓవరాల్ బెస్ట్ అనుకోవచ్చు. అందరికైతే హ్యాపీగా ఉన్నారు ఈ విషయం మీద. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు. మీరు చూస్తున్న రైతు కులం యూట్యూబ్ ఛానల్. మనకి ఈరోజు డేట్ వచ్చేస్తే జూలై 30, 2026 7/2026. ఈరోజు మనం మిర్చి మార్కెట్ ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుంటూరు, ఖమ్మం, వరంగల్ మార్కెట్ రేట్లు ఈరోజు మనం తెలుసుకుందాం. ఇక రేట్ల విషయానికి వచ్చేస్తే ఈరోజు మనకి ఎలా ఉన్నాయో ఫుల్ క్లారిటీగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇంకా వాళ్ళ కొత్తగా ఛానల్ చూసినట్టు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చేస్తే ఈరోజు మనకు దాదాపు 12,700 నుంచి 13,000 దాకా బస్తాలు వచ్చినాయి. ఆల్మోస్ట్ అంతే, కొంచెం 25,000 దాకా శాంపిల్స్ అయితే రిపోర్ట్ అయినాయి. మనకు ఇప్పుడు మనకి ఏం నడుస్తుందంటే రేట్లు అయితే ఆల్మోస్ట్ మనకు కొంచెం మనం రెగ్యులర్ చెప్తూనే ఉన్నాం. గత వారం 10 రోజుల నుంచి కూడా చెప్తున్నాం రేట్లు పెరగనీకి వస్తున్నాయి. ఇక రేట్ల విషయానికి వచ్చేస్తే మనకి ఈరోజు 334 సూపర్ 10 రకం వచ్చేస్తే ఇది మనకు ఒక రేట్ మధ్య స్టేబుల్గా నడుస్తుంది. ఒక 21,000 నుంచి 29,000 మధ్య నడుస్తుంది. 21,000 to 29,000 మధ్య నడుస్తుంది. నెక్స్ట్ తేజ వచ్చేస్తే మనకు ఇది బాగానే జంప్ అయిపోయింది. మనకు నేను 22, 23 దగ్గర ఉండే. ఈరోజు మనకి 23 నుంచి 23,500 వేరే వాటితో పోలిస్తే కొంచెం తక్కువనే అయింది. కాకపోతే మొత్తానికి అయితే అన్నింటిలో జంప్ కనబడుతుంది. మనకు 23 నుంచి 23,500, 24,000 దాకా కూడా పోతుంది ఒక్కో దగ్గర టాప్ రేటు. ఇది తేజ మిర్చి రేటు. నెక్స్ట్ ఇంకా వేరే రకాలు వచ్చేస్తే మనకు DD 341 రకం. ఇది మనకు మార్కెట్ అయితే జనరల్గా అయితే స్టెబుల్గా ఉంటుంది, బాగా ఏం చేంజ్ కాదు. ఇప్పుడు మాత్రం కొంచెం మంచిగానే రైజ్ అవుతుంది. 20 నుంచి 26,000 మధ్య నడుస్తుంది. 20,000 to 25,000, 26,000 దాకా నడుస్తుంది. DD 341 రకం. నెక్స్ట్ నెంబర్ 5 వచ్చేస్తే ఇది 20,000 నుంచి 25,000 మధ్య నడుస్తుంది. ఒక నిన్నటితో పోలిస్తే 200 నుంచి 500 దాకా కొంచెం ఎక్కువనే వచ్చింది. లాట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి, వచ్చేటి కొద్దిగా ఎక్కువనే వస్తున్నాయి ఈ రకం. నెక్స్ట్ రోమీ 26 వచ్చేస్తే మనకు ఇది 25,000 దగ్గర స్టార్ట్ అయ్యి టాప్ 25,000 దాకా పోతుంది. 25,000 దాకా పోతుంది. మనము మీడియం వచ్చేస్తే మనకు 18 నుంచి 22, 23 దాకా పోతుంది. 18 to 20, 22, 23 దాకా పోతుంది. నెక్స్ట్ 2043 రకం వచ్చేస్తే ఇది మనకు మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉన్నది వేరే వాటితో పోలిస్తే. ఇది మనకు 30 నుంచి 37,000 దాకా పోతుంది. టాప్ రేటు మంచి రేటు. 30 to 37 పోతుంది. ఇక హైయెస్ట్ వచ్చేస్తే మనకు 38,000 దాకా పోయింది. 38,000 దాకా కూడా పోయింది. ఇదే మనకు ఉన్నంతలో టాప్ బెస్ట్ అంటే టాప్ రేట్ అయితే ఇదే పోతుంది. నెక్స్ట్ బ్యాడ్గా సింజెంటా రకం వచ్చేస్తే ఇది కూడా మనకు నిన్నటితో పోలిస్తే కొంచెం స్టెబుల్గానే ఉంది. భారీగా జంప్ ఏం కనవట్లేదు. కాకపోతే ట్రెండ్ అయితే పెరుగుతుంది, అన్నీ పెరుగుతున్నాయి. దానిలో క్రమం ఇది కూడా ఉంది. 20 నుంచి 25,000 మధ్య నడుస్తుంది. 20,000 to 25,000 నడుస్తుంది. నెక్స్ట్ బంగారం వచ్చేస్తే 21 నుంచి 27,000 మధ్య నడుస్తుంది. 21,000 to 27,000 నడుస్తుంది. నెక్స్ట్ బుల్లెట్ రకాలు వచ్చేసి 20 నుంచి 25,000 దాకా పోతుంది. 20,000 to 25,000 పోతుంది. ఇది మనకు బుల్లెట్ రకం వచ్చేస్తే ఇప్పటికి మార్కెట్ ట్రెండ్ ఎట్లా నడుస్తుందంటే మార్కెట్ మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని అయితే తెలుస్తుంటాయి మనకు. ఆల్మోస్ట్ ఈ రేట్లతో అందరూ సాటిస్ఫై అవుతారు. కాకపోతే కొంచెం వర్షాలు పడుతున్నాయి, కొంచెం తడుస్తుంది, కొద్దిగా ఏమైనా డ్యామేజ్ అవుతుంది, కొందరు ఇంకా రేటు పెరుగుతుంది అన్న ఆశ కొద్ది కూడా కొందరు తెస్తలేరు. ఫ్లక్చువేట్ అవుతుంది, మార్కెట్ ఫ్లక్చువేట్ అవుతుంది కొన్నిసార్లు. ఇటువంటి సిచ్యువేషన్లో కొంచెం ఫ్లక్చువేట్ అయితే అవుతుంది. మంచి క్వాలిటీ డీలక్స్ క్వాలిటీ రకాలు ఉంటే మంచి రేట్లు ఉంటే టాప్ రేట్ కూడా పోతుంది. మీడియం వాటి కూడా మంచి రేట్ వస్తుంది. మొత్తానికి మనకు గుంటూరు మార్కెట్లో 40 నుంచి 50,000 దాకా బస్తాలు, ఆల్మోస్ట్ 48,000, 49,000 బస్తాల దాకా వచ్చినాయి. ఇది మనకున్న రేటు. 341 D రకం వచ్చేసి 20 నుంచి 26,000 దాకా పోతుంది. 20 to 26,000. బంగారం వచ్చేస్తే 18 నుంచి 25, 26 దాకా పోతుంది. 18,000 నుంచి 26,000 దాకా పోతుంది. నెక్స్ట్ 273 కుబేరా వచ్చేస్తే మనకు 17 నుంచి 25,000 దాకా పోతుంది. 17 to 25,000. నెక్స్ట్ టెస్లా వచ్చేస్తే మనకు 18 నుంచి 24 దాకా పోతుంది. 18 to 24,000 పోతుంది. బ్యాడ్గా మనం చెప్పింది 21 నుంచి 29 దాకా పోతుంది. 2043 వచ్చేసి 30 to 38,000 పోతుంది. మీడియం మనకు 20 నుంచి 26 దాకా పోతుంది. టాప్ ఉంటే మనకు 30 to 38 దాకా పోతుంది. 2043 ఇప్పుడు ఇవాళ టాప్ రేటు మనకు 38,000 పోతుంది. ఫైనల్గా మనకి ఏంటంటే మంచి క్వాలిటీ ఉంటే మంచి రేట్ పోతుంది. ఇది మన గుంటూరు మార్కెట్ రేటు. నెక్స్ట్ మనం ఖమ్మం విషయానికి వచ్చేస్తే ఖమ్మం రేట్ మనకి ఈరోజు 23,000. ఈరోజు మనకు టాప్ రేటు ఖమ్మం తేజ మిర్చి వచ్చేస్తే మనకు ఏసీ క్వాలిటీ మనకు 23,050 రూపాయల దాకా పోయింది. మనకు నిన్నటితో పోలిస్తే కూడా కొంత పెరిగింది. నిన్నటికి మనకు ఈరోజు మనకు 250 దాకా శాంపిల్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ మనకు 22,800 ఆ రేట్ దాకా పోయింది. ఈరోజు మనకు 200, 250 దాకా రేట్ అయితే చేంజ్ అయింది. నెక్స్ట్ వచ్చేస్తే మనకు మార్కెట్లోకి వచ్చేస్తే మనకు 420 బ్యాగులు ఆల్మోస్ట్ మనకు ఒక శాంపిల్లో కనబడుతున్నాయి. ఇది మనకు మొత్తానికి అయితే అందరు రైతులు హ్యాపీ. మనకు నిన్నటితో పోలిస్తే కూడా నిన్న టాప్ 23,000 పోయినా ఈరోజు మనకు 23,050 పోయింది. 23,050 పోయింది. నిన్నటితో పోలిస్తే ఒక 50 రూపాయలు ఖమ్మం మార్కెట్ కూడా పెరిగింది. మొత్తానికి వాతావరణం వల్ల కానీ లేకపోతే సరుకు షార్టేజ్ వల్ల కానీ మొత్తానికి అయితే అంతటా మార్కెట్ రేట్ పెరుగుతూనే ఉంది. ఇది మనం అబ్జర్వ్ చేయండి. ఇంకా ఉన్న వాళ్ళు మాత్రం ఇంకా కాయ ఆగుతుంది అనుకున్న వాళ్ళు మాత్రం ఇప్పుడు మరీ
తొందర తీసుకురావాలని అవసరం లేదు, కొంత ట్రై చేసి మీకు వాతావరణం అనుకూలిస్తే తీసుకురావచ్చు. నెక్స్ట్ మనకి ఇంకా గుంటూరు మార్కెట్ విషయానికి కొన్ని డిస్కషన్ మనం మిస్ చేసినాం. ఇందులో మన దేవను డీలక్స్ 1081 వచ్చేస్తే మనకు దాదాపు ఇది మనకు 26,000 దాకా పోతుంది. టాప్ క్వాలిటీ మనకు ఉన్నంత లిమిట్ అయితే కొంచెం తక్కువనే ఉంది, కానీ టాప్ 26,000 దాకా పోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకు తాలు వచ్చేస్తే మనకు 13 నుంచి 17,000 దాకా పోతుంది. ఇది 13,000 to 17,000 దాకా పోతుంది. ఇది మనకు మొత్తానికైతే 334 రకం వచ్చేస్తే మనకు 28,000 స్టార్ట్ అయ్యి టాప్ క్వాలిటీ మనకు 30,000 దాకా పోతుంది. మొత్తానికైతే గుంటూరు మార్కెట్ మంచి రేస్లో ఉంది. ఇంకా ఆల్మోస్ట్ కొంచెం ఇక ఖమ్మం దానితో పోలిస్తే గుంటూరు మార్కెట్లో కొంచెం మంచి రేస్ ఉంది. ఇక్కడ మనకు వర్షాలు కూడా కొంచెం తగ్గుముఖం పట్టినాయి, అందుకనే కొంచెం మార్కెట్కి వస్తుంది కూడా, మాల్ వస్తుంది తగ్గట్టు కూడా కొనేటోళ్ళు కూడా మంచిగా సేల్ చేసి కొంటుర్రు. ఇక మనకు వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చేస్తే చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇదే వరంగల్ మార్కెట్లో మనకు దాదాపు నిన్న 3,000 నుంచి 4,000 బ్యాగులు వచ్చినాయి. ఇవాళ మనం ఇంకా కన్ఫామ్గా చెప్పలేదు, నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. తేజ రేట్లు వచ్చేస్తే తేజ మిర్చి రేట్ వచ్చేస్తే మనకి 21 నుంచి 21,500 550 దాకా పోయింది. నెక్స్ట్ ఇది టాప్ క్వాలిటీ మనకు మీడియం వచ్చేస్తే మనకి 17,500 నుంచి 21,200 నుంచి నడుస్తుంది. నెక్స్ట్ 341 రకం వచ్చేస్తే ఇది కూడా మనకు రేటు కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. 20 నుంచి 26,500 దాకా పోతుంది. 20,000 to 26,500 దాకా పోతుంది. అదే మనకు మంచి క్వాలిటీ ఉంటే ఇంకా బెటర్ రేటు కూడా పడుతుంది. నెక్స్ట్ వండర్ హార్ట్ వచ్చేస్తే మనకు 26,000 నుంచి 33,500 దాకా పోతుంది. 26,000 to 33,500 దాకా పోతుంది. ఇది మనకు టాప్ ఈసారి బంపర్ మెజార్టీ వచ్చింది అనుకోవచ్చు వరంగల్ మార్కెట్ది వండర్ హార్ట్. నెక్స్ట్ దీపికా వచ్చేస్తే దీపికా మనకు 19,000 నుంచి 26,000 వరకు నడుస్తుంది. 19,000 to 26,000 నడుస్తుంది. ఆల్మోస్ట్ ఇది కూడా మనకు అన్ని ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాయి. మనము ఇది వరంగల్ మార్కెట్ది కొంచెం వర్షాలు ఇవ్వడం వల్ల కొంచెం రైతులు కొంచెం వెనక ముందు అవుతుర్రు, తెస్తే మాలు కొంచెం డ్యామేజ్ అవుతుందని ఆ ఉద్దేశం కొద్దిగా అవుతుర్రు. నెక్స్ట్ 100 వెరైటీ వచ్చేస్తే మనకి ఇది టాప్ క్వాలిటీ ఉంటే 27 నుంచి 30,000 దాకా పోతుంది. 27,000 to 30,000 పోతుంది. ఇది కూడా వరంగల్ మార్కెట్. ఆల్మోస్ట్ మనం ఇది చూసిన ప్రకారం ఏంటంటే అంతటా మనకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే అంతటా డిమాండ్ నడుస్తుంది, మంచి డిమాండ్ ఉంది. కాకపోతే కొంచెం మార్కెట్కు వచ్చే శాంపిల్స్ కొద్దిగా తక్కువ వస్తున్నాయి, తెచ్చేటోళ్ళు కొద్దిగా తక్కువ చేస్తున్నారు. వర్షం వల్ల కొద్దిగా డ్యామేజ్ అవుతుందని రేపు రేట్లు పెరుగుతాయి అనే ఉద్దేశం కొద్దిగా కూడా కొంచెం తెస్తుర్రు. పర్లేదు, ఈ రేట్ అయితే మీ అందరికీ రీజనబుల్ అయితే మీరు అమ్మాలంటే ఈ టైంకు ట్రై చేయొచ్చు. కాకపోతే మీరు కాయ డ్యామేజ్ కాకుండా చూసుకోండి, దానివల్ల మంచి రేట్ వస్తుంది. కొంచెం తడిసినా కూడా తేమ ఎక్కువ అయితే తేమ తగిలినా కూడా కాయ డ్యామేజ్ అయితే అయిన తర్వాత రేట్ డౌన్ అవుతుంది. ఇవన్నీ ఉంటాయి. కాయని మాత్రం జాగ్రత్తగా నిల్వచ్చుకోండి. ఎప్పుడు తెచ్చినా పర్లేదు, 1-2 రోజులు అటు ఇటు అయినా ఏం కాదు. మొత్తానికైతే ఇప్పటికైతే రేసింగ్లో ఉంది. ఖమ్మం కానీ వరంగల్ కానీ మనం గుంటూరు మార్కెట్ చూసినా కానీ సేమ్ ఇదే సిచ్యువేషన్. ఆల్మోస్ట్ అందరు రైతులు అయితే హ్యాపీగానే ఉన్నారు ఈ విషయం మీద. రైతులు కానీ ట్రేడర్స్ కూడా వాళ్ళకు కూడా మంచిగా డిమాండ్ ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకు కొంచెం రేట్లు డౌన్ అయ్యేసరికి పెట్టడం తగ్గిపోయింది. ఈసారి కూడా కొంచెం వర్షాలు డౌన్ ఉండేసరికి ఈసారి కూడా కొంచెం పెడదామా లేదామని సంకోచంలో ఉన్నారు. మొత్తానికైతే మార్కెట్కి వచ్చిన వాళ్ళది కాయ మాత్రం మంచి రేటు మంచి రేస్ మీద ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కొత్తగా ఛానల్ చూస్తున్నామంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే ఎంతోమందికి బూస్టప్ వస్తుంది. ఇంకా మీకు ఎక్కడ వేరే ఛానల్ అలా రేట్లు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.